బట్టి కలర్ లేని కారం పొడి వస్తుంది. ఇవి కలరు ఉన్నాయి, కల్తీ లేని కారం అన్నమాట. ఇది కల్తీ కలిగిన కారం. ఇది మనం ఎలా గుర్తిస్తాం? అంటే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకొని వైట్ది, ఆ గ్లాసులో మీరు వాటర్లో కలిపినారంటే గిన ఇదొక స్పూన్ వేసినారంటే అయినా కల్తీ ఉండేదైతే పైకి కలర్ వచ్చేస్తుంది. అదే కల్తీ లేనిదైతే గిన మనకు వాటర్ ఫ్లోనే అట్నే ఉండగలుగుతుంది. సింపుల్ టెస్ట్ అంతే, ఇంట్లో మనం చేసుకునేది. అంటే దీంట్లో ఇంకా టెస్టులు ఉన్నాయి కానీ అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. మనకు దీంట్లో ఏదైనా కల్తీ అనేది అవగాహన వచ్చినప్పుడు దానిని బట్టి మనం మిగతా టెస్ట్లకు పోతాం అనమాట. దీంట్లో ఎందుకు కలుపుతాడంటే నాసిరకం కాయలు ఉంటాయండి, గ్రేడింగ్ చేసింటారు, పనికిరాని కాయలన్నీ పక్కకు పడేసింటారు. అవి ఏం చేస్తారంటే మిషన్ పట్టించుకున్నప్పుడు అది కారం పొడి చూస్తే తెల్లగా ఉంటుంది, దానికి రంగు కలుపుతాడు. రంగు కలిపినప్పుడు అది ఇది ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి అటువంటి మనం టెస్ట్ చేసుకోవాలంటే వాటర్లో వేసుకున్నంటే 2 గ్లాసులు వేసి చూపించినంటే ఆటోమేటిక్గా దాంట్లో వచ్చేస్తుంది. అలాగనే బెల్లం ఉంది. ఇది మనకు బెల్లం 2 రకాలు ఉంటాయి, నల్ల ఉంటుంది, వైట్ ఉంటుంది. ఈ వైట్ వచ్చేసి ఇది కల్తీ కలిగిన బెల్లం. అంటే దీంట్లో సన్సెట్ ఎల్లో కలదు. ఈ సన్సెట్ ఎల్లో అంటే దీంట్లో మనకు పసుపు రంగు గలది బెల్లం ఉంటుంది. కలర్ లేని బెల్లం అంటే ఇలాగా ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది. ఇది ఒరిజినల్. మనం ఏం చేయకుండా కానీ దీనికే మనం ముగ్గు చూపుతుంటాం, ఎంత తెల్లగా ఉంటే అంత మంచిది అనుకొని. అటువంటిది కాదు, మనం ఈ నలుపు కలిగిన బెల్లమే మనం తీసుకున్నామంటే దీంట్లో ఎలాంటి కలర్లు ఉండవు, ఏముండవు, మనకు ఆరోగ్యంగా హానిగా ఉంటుంది. ఈ కల్తీ లేదు. ఇలాగనే మనం కందిబ్యాళ్ళు ఉన్నాయి. ఈ కందిబ్యాళ్ళలో కూడా మనం చూస్తేనే అపీరెన్స్ కానొస్తుంది, రాసి. ఈ కందిబ్యాళ్ళలో కూడా ఉంటుంది, పాలిష్ ఉంటాయి, పాలిష్ లేదు. పాలిష్ పట్టినట్టు ఇవి దీనికి కలర్ వేసాడు. అంటే మనం ఈ వాటర్లో ఒక ½ అన్ అవర్ గ్లాసులు వేసి, ట్రాన్స్పరెంట్ గ్లాసులు అంటే వేసి మనం 2 చూసినారంటే ఇది కలర్ వస్తుంది, ఇది కలర్ రాదు. అంటే దీనికి కలర్ వేసిన లుక్ రానికి అనమాట. మనం ఎంచేపునే ఎంత నిగనిగలాడే వస్తువులని కొనాలని మనం చూసుకుంటాం. అటువంటి లేకుండా న్యాచురల్గా ఉండేదానికే మనం కొనుగోలు చేసుకోవడానికి మనం ఉపయోగించాలి. ఇది కలర్ వడియాలు ఉన్నాయి. ఈ కలర్ వడియాలు ఉన్నప్పుడు, ఈ కలర్స్లో వచ్చినప్పుడు ఇవి కలర్స్ వాడుకోవచ్చు కానీ అత్యధిక మోతాదులో కలర్స్ ఉన్నాయి, ఎక్కువ. ఇంత కలర్ ఉండేటి మనం తింటే మన హెల్త్కి హానికూలం అనమాట. అది రోజు మనం 1-2 అనుకుంటే కానీ అది రోజు తినంగా వచ్చేసి క్యాన్సర్కు కానీ జీర్ణక వయసు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎంతసేపు కానీ లైట్ వెయిట్ వైట్ కలర్స్ ఉండేటివి వాడుకోవాలనేది మేము సూచించేది అనమాట. ఇది చాకో పౌడర్ అనమాట. ఇది వ్యాపారస్తులను లాభాధ్యయనం కోసం వాడతారనమాట. అంటే దీంట్లో ఏముందంటే మీరు ఒకసారి గుర్తించారా, దీంట్లో చాకో పౌడర్ ఉంది. ఇది అంటే వెయిట్ కోసము ఒక 50 కేజీల బస్తాల కోసము ఒక 5 కేజీలు 10 కేజీలు చాకో పౌడర్ కలుపుతాడు. అంటే వాడు ఆ చాకో పౌడర్ ఎంత వస్తుంది, నీకు 10 రూపాయలు 5 రూపాయలు వస్తుంది. ఇది కిలో మినపేళ్ళు వచ్చేసి దాదాపు 60-70 రూపాయలు ఉంటాయి. అందుకు ఇది వెయిట్ కోసం కనుంటారు. మనం కొన్నప్పుడు మనం లాస్ అవుతాం. ఇది కలర్ లేని అన్నట్టు, చాకో పౌడర్ లేని. అందుకు మనం ఏం చేయకుండా కానీ పౌడర్ లేని మాత్రమే కొనుక్కోవాలి. ఇది టీ పౌడరు. దీంట్లో మనము వాటర్లో 2 గ్లాసులు తీసుకొని వాటర్ వేసినానంటే గిన వాటర్లో వేసినంతనే రంగు, ఇది ఒరిజినల్ కలర్ ఉండేది అట్నే ఉంటుంది. వాటర్లో తేలినా కూడా వాటర్లో ఉన్నాయి కానీ వైట్గానే ఉంటుంది. అదే కానీ నీకు వాటర్లో వేసినా కలర్ వచ్చేస్తుంది. ఆ కలర్లో నీళ్ళు ఎర్రగా రెడ్గా మారిపోతాయంటే కలర్ టీ అనేది మనం ఈ విధంగా ఇదే కాదు, ఇంకా దండిగా ఉంటాయి, రాను పెరుగుతూ ఉన్నాయి అన్నమాట. పసుపు. ఈ పసుపు పొడిలో కూడా వెయిట్ కోసం వాడతారు. వెయిట్ కోసము బియ్యం పిండి వాడతారు. బియ్యం పిండిని, ఈ బియ్యం పిండి ఎక్కువ అంటే ఆరోగ్యానికి హానికరం ఏం కాదు కానీ మనకు లాస్ అనమాట. మనం ఒరిజినల్ పసుపు పొడి అనుకుంటాం, ఒరిజినల్గా దీంట్లో వెయిట్ ఉంటే బియ్యం వచ్చేసి కేజీ 10 రూపాయలకు దొరుకుతున్నాయి మనకు, స్టోర్ బియ్యం. అట్లాంటివి పిండి పట్టించుకొని దీంట్లో మిక్స్ చేసేసి వాడు లాభార్జనం కోసం ఇది మిక్సింగ్ చేసి మనల్ని మోసం చేస్తున్నాడు ఈ పసుపుడు. ఇలా అన్నీ మనం కల్తీ లేనివి లేదు. మీరు గుర్తించాల్సింది ఏం లేదు, సింపుల్గా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో వాటర్లో వేసినా అంటే ఆటోమేటిక్గా పసుపు పొడిలో ఉంటే అది స్టాచ్ ఉంటే కిందికి దిగిపోతుంది, కింద కనిపిస్తుంది మనకు. అదే పసుపు పొడిలో ఒరిజినల్ అయితే ఏముండదు. ఇలాగ అన్ని కల్తీల గురించి మనం ఈరోజు డెమో చేస్తున్నాము. ఈ డెమో పైన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము.
ప్రాక్టికల్ గా కూడా చేసి చూపిస్తారు మా ఎఫ్ఎస్ఓ గారు. ఇది హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.